అందరికీ నమస్కారం. స్వరాగ కోకిల వీడియోస్కి స్వాగతం. చలికాలంలో వాతావరణం మారుతున్న క్రమంలో వాము ఆకులతో పచ్చడి ఆరోగ్యానికి చాలా మేలుకరంగా ఉంటుంది. పచ్చడనే కాదండి, ఏ విధంగా తీసుకున్నా చాలా ఔషధ గుణాలను కలిగి ఉన్న వాము ఆకు అద్భుతంగా శరీరానికి మేలుకరంగా పనిచేస్తుంది. గతంలో ఇదే ఆకులతో బజ్జీలు, పకోడీ కూడా చేసి చూపించాను. నేరుగా ఆకులను నమిలితే నోటికి మేలుకరంగా ఉంటుంది. పూర్వకాలంలో అమ్మమ్మలు పిల్లలకు దగ్గు చేస్తే వాము ఆకుల రసాన్ని తీసి కాస్త తేనె కలిపి పిల్లలకు ఇచ్చేవారట. దగ్గు తగ్గటమే కాక చాలా విధంగా ఉపయోగపడేది. వాము ఆకు ఈ మొక్కను కూడా అతి సులువుగా ప్రతి ఇంటా పెంచుకోవచ్చు. అది ఎలాగో చెప్పే ముందు ఈ ఆకులతో పచ్చడి చేస్తూ కొన్ని విషయాలు తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను. ఇదిగోండి, వాము ఆకులను నీళ్ళల్లో వేసి 2-3 సార్లు శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే మన కంటికి కనిపించని దుమ్మి ధూళి ఆకులపై పేరుకుని ఉంటుంది. కాబట్టి బాగా కడిగి మీకు నచ్చిన అనుకూలమైన పాత్రలో కాసిన్ని నువ్వులు వేసి దార పదునుగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాత్రలో నూనె వేసి పల్లీలు, అంటే మనకి శనగ పలుకులు అంటారు కదండి, అవి వేసి ఒక మోస్తారుగా వేపి పచ్చి శనగపప్పు వేసి మినప్పప్పు వేసి ధనియాలు వేసి ఇవి వేగుతుండగా మీ అభిరుచికి అనుగుణంగా ఎండుమిరపకాయలను వేసి 4-5 వెల్లుల్లి రెప్పలను చిన్న అల్లం ముక్కను వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం వేసిన ప్రతిదీ కూడా శరీరానికి మేలు చేసేదే. మరో పాత్రలో శుభ్రం చేసిన ఆకులను వేసి కాస్త చింతపండును జత చేసి మూత పెట్టి సన్నని మంటపై మగ్గించాలి. ఇందులో మీరు నీరు వేయనవసరం లేదండి. ఆకుల్లో నీరు ఉంటుంది, అది చక్కగా ఆ నీటితోనే చింతపండు ఇది కలిపి మగ్గిపోతుంది. వాము మొక్కను మనం ఇగోండి చిన్న కొమ్మను తెచ్చి మట్టిలో పెడితే అంటే మనం ఆకులన్నీ తీసిన తర్వాత ఆ కొమ్మను విరిచి మనం మట్టిలో పెట్టినట్టయితే తిరిగి చక్కగా అది ఫలిస్తుంది. వాము ఆకుల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, సెలీనియం, జింక్ మొదలైన పోషకాలు పుష్కలంగా ఉంటాయండి. ఇదిగోండి, ఇలా చక్కగా చింతపండుతో కలిసి మగ్గిన ఆకులను చల్లారి పెట్టుకోవాలి. మనం ఎన్ని ఆకులు వేసామో చూసారా, అంటే తోటకూర, గోంగూర, ఆకుకూరలు ఎక్కువగా ఉంటాయి. అది మగ్గిన తర్వాత గుప్పిడి అయిపోతుందండి. మనం ముందు సిద్ధం చేసిన నువ్వులు, పల్లీలు, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, మినపప్పు, ఎండుమిర్చి కలిపి వేయించిన మిశ్రమాన్ని కాస్త ఇందులో జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పట్టిన తర్వాత అంటే ముందే మనము సిద్ధం చేసుకున్నాం కదండి, ఆ ఆకును కూడా మనము చల్లారిన తర్వాత ఇందులో జత చేసి మిక్సీలో వేసే ముందు కాస్త జీలకర్రను, రుచికి సరిపడంత ఉప్పును వేసి బాగా మనం మిక్సీ పట్టిన తర్వాత వాము ఆకును పలు రకాలుగా తీసుకోవడం ద్వారా జీర్ణ సమస్యలు, అజీర్తి, గ్యాసు, కడుపు ఉబ్బరం, మలబద్ధకం మొదలైన వాటిని దూరం చేసే శక్తి వాము ఆకుల్లో ఉంటుంది. ఇదిగోండి, ఇలా చక్కగా వచ్చిన వాము ఆకు పచ్చడిని ఒక పాత్రలో తీసుకొని తాలింపు పెట్టి, అంటే కాస్త నూనె వేసి పోపులు, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి ఇలా వేసుకొని ఇలా పెట్టిన తాలింపు గింజలను పచ్చడిపై వేసి, అంటే ఎంత చక్కగా ఉంటుందంటే కొన్ని వంటకాలకు తాలింపు చాలా ముఖ్యమైనదండి. ఈ పచ్చడిని అంటే మీరు పట్టేటప్పుడు కాస్త నీరు వేసుకున్నా ఇలా చక్కగా వస్తుంది. నీరు వేసి మిక్సీ పట్టడం వల్ల రుచికి ఎటువంటి భంగం కూడా కలగదండి. మీరు వేడి అన్నంలో నెయ్యి లేదా నువ్వుల నూనెతో ఆరగిస్తే చాలా రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. చలికాలంలో వాము ఆకుల పచ్చడి దగ్గు, జలుబు సమస్యలను తగ్గిస్తుంది. నా ప్రయత్నం మీకు నచ్చితే మీ పూర్తి సహకారాన్ని అందించండి. వీక్షించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు.